ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీటీపీఎస్ యాజమాన్యం 2 వారాల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వీటీపీఎస్ ఉద్యోగులు, ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ్ వర్మ, వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజనేయులు హాజరై యోగాసనాలు వేశారు. యోగా వల్ల ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు దగ్గర 350 మందితో 350 మెంబర్స్తో యోగా కార్యక్రమం డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. చెప్పినట్టుగా ఇట్ హెల్ప్స్ నాట్ ఓన్లీ ఫర్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. అంతా కూడా ఎవ్రీడే చేపట్టేటట్లుగా దైనందిక కార్యక్రమంగా చేపట్టేటట్లుగా తీసుకొని మేమందరం కూడా అలవర్చుకోవడం జరుగుతుంది. దీన్ని ఈరోజు యాక్టివ్గా ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, వీళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని లాజిస్టిక్ సపోర్ట్ చేయడం బట్టి సంతోషంగా. యోగాంధ్ర 2026 భాగంగా అవేర్నెస్ అండ్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఏదైతే మన ప్రభుత్వం చేపట్టిందో దానికి అనుగుణంగా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు దగ్గర 350 మందితో 350 మెంబర్స్తో యోగా కార్యక్రమం డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. చెప్పినట్టుగా